నమస్తే, నా పేరు డాక్టర్ మూలా హుస్సేన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అపర్ణ హాస్పిటల్ అండ్ స్కాన్ సెంటర్, నల్గొండ, తెలంగాణ, ఇండియా. ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్తో మీకు ముందుకు వస్తున్నాను. అది చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కాకపోతే రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, చేయాల్సిందే కూడా. చెయ్యని వాళ్ళు వదిలేయండి, కానీ అన్నవసరంగా డిస్కషన్ వద్దు. ఆ టాపిక్ ఏంటంటే గ్రామీణ వైద్య సేవలు, ఆర్ఎంపీ పాత్ర. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని కాదు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, గ్రామీణ వైద్యుడు. సో గ్రామీణ వైద్య వ్యవస్థ ఎలా ఉంది, అందులో ఆర్ఎంపీల పాత్ర ఏమిటి అనేదే డిస్కషన్ అన్నమాట. భారతీయ రాజ్యాంగం ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అంటే రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు క్వాలిటీ హెల్త్ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో రైట్ టు హెల్త్ అనేది ఏంటంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా బ్రతికే హక్కు గవర్నమెంట్ కల్పించాలి. అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసింది. సో స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎస్కేప్ అవడానికి లేదు భారతీయ పౌరుడి ఆరోగ్యం విషయంలో. ఈ ఆర్టికల్ 21 బేస్ చేసుకొని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నివసించే వాళ్ళకి ఆరోగ్య సిస్టమ్ ఎలాగ డెవలప్ చేసింది, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. సో ఈ వ్యవస్థల గురించి మాట్లాడుతాం. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్లో డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో డైరెక్టర్ ఆఫ్ జనరల్ అని కొన్ని ప్లేస్లో ఉంటాయి. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మాత్రం హెల్త్ మినిస్ట్రీ సపరేట్గా ఉంటుంది. హెల్త్ మినిస్ట్రీ కింద హెల్త్ సెక్రటరీ కింద కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, దెన్ వైద్య విధాన పరిషత్తు. ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. అంటే పబ్లిక్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, పబ్లిక్ హెల్త్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాయి. సరే, సో స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంది, అఫ్ కోర్స్ అది ఓన్లీ మానిటరింగ్ సంస్థ. దానికి పబ్లిక్ హెల్త్ మీద అంత ఏమంటారు హక్కు ఉండదు. అది ఎంతసేపున మానిటరింగ్, ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే అల్లోపతికి వైద్యం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మానిటరింగ్ సంస్థ అది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది అంటే సో క్వాలిఫైడ్ డాక్టర్ను ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్ను, పారామెడికల్ స్టాఫ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక మెడికల్ కాలేజ్ కంట్రోల్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, పారామెడికల్ కాలేజ్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అది డెంటల్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కానీ. సో అది దాని కంట్రోల్లో ఉంటాయి అనమాట. సో ఇది సిస్టమ్ అనమాట. పబ్లిక్ హెల్త్ గురించి ఏ సిస్టమ్స్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. సో రూరల్ నుండి అర్బన్ వరకు మనం ఆలోచిద్దాం. సబ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, సిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, ఇలాగా ఇన్ని రకాలుగా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకమైన హెల్త్ సిస్టమ్ను డెవలప్ చేసేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది గవర్నమెంట్. దాంతోపాటు సరైన స్టాఫ్ను నియమించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇచ్చింది, పారామెడికల్ స్టాఫ్ని ఇచ్చింది, స్టాఫ్ నర్స్ని ఇస్తుంది, అన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసేసి సిస్టమ్ను బాగా బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్తా ఉంది. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 60% మంది జనాలు ఉంటారు. 35% మాత్రమే అర్బన్ ఏరియా, చిన్న టౌన్ కానీ, పెద్ద టౌన్ కానీ, మెట్రోపాలిటన్ సిటీలు కానీ, ఎట్లయినా కానీ ఉండేది 35% మాత్రం ఉంటారు. ఈ 35% వాళ్ళకు సంబంధించి హెల్త్ పరమైన సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాలు అందుబాటులో ఉంటుంది హెల్త్ సిస్టమ్. అది సిహెచ్సిస్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొంతవరకు ఏరియా హాస్పిటల్ కూడా చిన్న టౌన్లలో ఉంటాయి, జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ ఉంటాయి. అవి ఏంటి 24 hours పనిచేస్తాయి, అందులో స్పెషలిస్టులు పనిచేస్తూ ఉంటారు. సో అన్ని రకాల హెల్త్ ఫెసిలిటీస్ వీళ్ళకి అర్బన్ ఏరియాలో నివసించే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలనుకుంటే ఇంకా ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి. అందులో కొన్ని హాస్పిటల్ 24 hours కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అర్బన్ ఏరియాల్లో, టౌన్లలో బ్రతికే వాళ్ళకి హెల్త్ సమస్యల గురించి పెద్దగా ఇబ్బంది లేదు. వాళ్ళకి అన్ని రకాల హెల్త్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి. ఎటు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు మాత్రమే హెల్త్ సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు. ఇది నిజం. సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ఎంపీ లేరనుకుందాం, కంప్లీట్గా ఆర్ఎంపీల వ్యవస్థనే లేదు, ఆర్ఎంపీ లేదు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. సో అక్కడేంటి సబ్ సెంటర్లు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంటే ముసలి వాళ్ళు మాత్రమే పల్లెటూరులో ఉంటారు. అంటే తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ తాత కానీ పల్లెటూరులో ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళంతా టౌన్లో పోయి సెటిల్ అయిపోయి అక్కడ జాబ్ చేసుకుంటున్నాం, ఇంకొక ఏరియాలో ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్య వస్తే ఏం చేయాలి? సో పిహెచ్సిలు, ఆ పిహెచ్సిలు అంటే
ప్రతి విలేజ్కి ఒక పిహెచ్సి ఉంటుందా? ఉండదు కదా. సో ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలుపుకొని ఒక పిహెచ్సి ఉంటుంది. అందులో ఒక 3-4 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్ల దగ్గరలో, ఒక్కోసారి 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో కూడా పిహెచ్సి ఉంటుంది. సరే, ఏదైనా హెల్త్ సమస్య పల్లెటూరులో వచ్చిందనుకోండి, ఆ ముసలోళ్ళు ఎక్కడికి పోవాలి? ఖచ్చితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్. అంటే ఆర్ఎంపీ లేరనుకుంటున్నాం మనం. సో ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవాలి. సో పోవాలంటే మధ్యరాత్రి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం. ఈ ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఒకవేళ ట్రాన్స్పోర్ట్ దొరికినప్పటికి కూడా మధ్యరాత్రి వస్తున్నాడు కాబట్టి డే టైం అయితే 100 రూపాయలు తీసుకుంటే ఆటో వాడు నైట్ టైం 300 తీసుకుంటాడు. అంటే అతను తీసుకోవడంలో తప్పని నేను అనను. ఎందుకంటే రాత్రి సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాడు. ఆడికి అయిపోయిందా? సో ముసలి వాళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్కి రాలేరు. ఎందుకంటే పక్కన ఒక తోడు ఉండాలి. ఒక మనిషి, యుక్త వయసు ఉన్న మనిషి తోడు ఉంటేనే కానీ రాలేరు. సో పక్కింటుల్లో, ఎదురింటుల్లో, పై ఇంటుల్లో ఇంకొకరినో హెల్ప్ అడగాలి. సరే, వాళ్ళు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినప్పటికి కూడా వాళ్ళతో పాటు తీసుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చిన లోపల అక్కడ డాక్టర్ ఉంటాడా? ఉండట్లేదు. ఎందుకంటే మనం ఇంతమంది డాక్టర్లను ఇన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చేసి గవర్నమెంట్ పిహెచ్లను పనిచేయాలి, మీరు పిహెచ్లు మాత్రం ఉండాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఉంటున్నాం? ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పిల్లల చదువులు అక్కడ ఉండట్లేదు, సరైన ఫెసిలిటీస్ ఉండట్లేదు, గ్రామాల్లో నివసించలేకపోతున్నామని చెప్పి పక్కన టౌన్లో ఉండి అక్కడికి ఏదో టైమ్లీ పోవడం రావడం. అర్ధరాత్రి అయితే ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు. ఈవెన్ డాక్టర్ లేకపోతే ఇంకా స్టాఫ్ నర్సులు కానీ పారామెడికల్ స్టాఫ్ ఎందుకుంటారు? ఉండరు. సో అక్కడికి పోయిన తర్వాత కూడా పిహెచ్సిలో డాక్టర్ అవైలబుల్ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? వాళ్ళు టౌన్కు రావాలి. ఈ ఆటో వాడికి డబుల్ ద ఛార్జ్, మళ్ళీ డబుల్ ద ఛార్జ్ ఇవ్వాలి, ఆ నుండి రావాలి. సరే, టౌన్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి పోతే వెళ్ళని బాగానే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోలేని పరిస్థితిలో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోయినప్పుడు మళ్ళీ అక్కడ ఒక సమస్య. ఎందుకంటే 24 అవర్స్ పనిచేసే హాస్పిటల్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ 24 అవర్స్ హాస్పిటల్ పనిచేసే హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా డే టైం 300 తీసుకుంటే రాత్రి 500 తీసుకుంటాడు. అక్కడ కూడా మనకు ఖర్చు ఎక్కువే. సరే, ఆ తర్వాత ఆడుకుంటుందా? స్పెషలిస్ట్లో లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మినిమం ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొద్ది ఖర్చే ఉంటుంది. సరే, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయమని నేను కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ లిటిగేషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ లిటిగేషన్లు ఎక్కువ అవడం వల్లనే ప్రజలకు ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ టాపిక్ నేను డిఫరెంట్గా చెప్తాను. ఎందుకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం కొరకు డబ్బులు ఎక్కువ ఖర్చు వస్తున్నాయి ప్రజలకి అనేది కూడా ఆ టాపిక్ ఒకటి సపరేట్ చెప్తాను. ఎందుకంటే అది కూడా లిటిగేషన్లు ఎక్కువ అవడం వల్లనే ఖచ్చితంగా ఏదో ఒక మినిమం టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సరే, ఆ ట్రీట్మెంట్ ఇస్తాడు. అది వల్ల ఇంటికి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది? ముసలి వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, అంటే ఇది చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా టౌన్కు రావాలి, ఇంత ఖర్చు తీసుకోవాలి, ఇంత వ్యయ ప్రయాసాలకు గురి అవ్వాల్సి వస్తుంది. అంటే చిన్న ప్రాబ్లం కూడా ప్రతిసారి టౌన్కు రావాలి. అంటే ఆర్ఎంపీ లేనప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చాలా చిన్న ప్రాబ్లం కూడా ప్రతి మనిషికి హెల్త్ అనేది బడెలా తయారవుతుంది. పక్కా ఇది. సో అది ఉండటం వల్ల ఏంటంటే ఆల్టర్నేటివ్ సోర్స్ చూస్తున్నారు. ఈ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి? దగ్గరలో అవైలబిలిటీ ఏమైనా ఉందా? మనం ప్రిలిమినరీగా ఏదైనా బయటపడతామా? ఈ చిన్న రోగాలకి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఆర్ఎంపీనే, గ్రామీణ వైద్యుడే దగ్గరలో ఉంటాడు. ఈ గ్రామీణ వైద్యుడికి ఏం చేస్తారు? మధ్యరాత్రి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అతను ఇంటికే వస్తాడు. ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు. అది ఇంజెక్షన్ ఇస్తాడా, టాబ్లెట్ ఇస్తాడా ఏదో తెలియదు. జ్వరం వచ్చింది, ఇంజెక్షన్ టాబ్లెట్ ఇస్తాడు. ఏదో దగ్గు వచ్చింది, ఏదో ఇస్తాడు. నడుము నొప్పి, మోకాల నొప్పులు వచ్చింది, ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ ఇస్తాడు. చిన్న వాటికి అక్కడే సెటిల్ అయిపోతాయి. తర్వాత అతను వచ్చిన తర్వాత ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడు అంటే అత్తమ్మ, మామయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు, బావ, బామ్మర్ది ఇలాంటి వరుసలు పెట్టి పలకరిస్తాడు. ఎందుకంటే ఎప్పటి నుంటో అదే ఊర్లో నివసిస్తున్నాడు. ఆ వరుసలతో కుల మత భేదం లేకుండా చక్కగా ఉచ్చారణ చేస్తూ మంచిగా పలకరిస్తూ, ఈవెన్ అక్కడికే వదిలేస్తాడా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఎంటర్ అయిపోయి మంచిగా పలకరిస్తాడు. ఏంటి లాస్ట్ ఇయర్ ఏం పంట వేసావు, ఈ ఇయర్ ఏమి, లాస్ట్ ఇయర్ ఎందుకు నష్టం వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, మీ అబ్బాయి జాబ్ ఎలా చేస్తున్నాడు, మీ మనవడు ఎలా చదువుతున్నాడు. సో ఇలాగా వాళ్ళతో మమేకమైపోతాడు. మమేకమైపోయి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉంటూ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ఒక పేషెంట్కి, ఒక బాధతో ఉండే మనిషికి, అది పేషెంట్ కాదు ఏదైనా కావచ్చు, కానీ బాధతో ఉండే మనిషికి మోరల్ సపోర్ట్ అనేది 90% ఆ బాధను తగ్గిస్తుంది. ఈ రోగం వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా మాట్లాడి 4 మాటలు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఒకళ్ళలాగా ఉండి ఏ చిన్న టాబ్లెట్ ఇచ్చినా రోగం నయం అవుతుంది. అది క్వాలిఫైడ్ డాక్టర్ చేస్తున్నాడా? ఈ క్వాలిఫైడ్ డాక్టర్ని తప్పుగా అనుకోకండి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటికి కూడా పేషెంట్ చెప్పేది పూర్తిగా వినే పొజిషన్లో ఉన్నారా? లీడింగ్ క్వశ్చన్ చేసి ఏదైనా కానీ తన రోగాన్ని తెలుసుకుందామని అనుకుంటున్నారా? పేషెంట్ చెప్తుంటేనే పేపర్ మీదకి పెన్ను పోతుంది. పెద్ద లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాస్తారు, ఇచ్చేసి తీసుకురమ్మంటారు. కనీసం ఆప్యాయంగా ప్రకటించడం కానీ అతని ప్రాబ్లం ఏంటో కంప్లీట్గా వినే పొజిషన్లో ఉన్నారా?
అది కూడా లేదు. సరే వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు ఆర్ఎంపీల పరిస్థితి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. సో అంత బాగా వైద్యం అందించేవాడు ఖచ్చితంగా పల్లెటూరులో దేవుళ్లాగానే ఉంటాడు. అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. నా సర్వీసులో ఈ 20-25 సంవత్సరాల సర్వీసులో కూడా నేను మంత్లీ 6 నుండి 7 కాల్స్ ఆర్ఎంపీలకి నేను చేస్తాను. ఎలా చేస్తానంటే నేను డైరెక్ట్గా చేయను. నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, తర్వాత చెన్నైలో ఉంటారు, లేకపోతే ఇక్కడ విజయవాడలో కూడా చాలా మంది ఉన్నారు. సో నల్గొండ వాళ్ళే చాలా మంది బతుకుతూ ఉన్నారు. సో వాళ్ళంతా అక్కడ ఉండి తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తి కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి నేను ఇది మందులు ఇస్తే సరిపోతుంది ఎలా మరి, సో ఆర్ఎంపీ ఏమైనా ఉన్నాడా నేను అడుగుతాను. ఎందుకంటే నేను పోయి ట్రీట్మెంట్ ఇవ్వలేను కదా. వాళ్ళు వచ్చి పేషెంట్గా ఎక్కడికో నా దగ్గరికి తీసుకురాలేరు, లేకపోతే ఇంకో డాక్టర్కి పంపించలేరు. సో వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళకు డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నేను పోయి ఇవ్వలేను. ఖచ్చితంగా ఒక మిడిల్ మ్యాన్ మీద ఆధారపడాల్సింది. ఆ మిడిల్ మ్యాన్ ఎలా ఉండాలి? మినిమం ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేటట్టు ఉండాలి, లేదంటే టాబ్లెట్ ఇచ్చేటట్టు ఉండాలి, కొద్దిగా మినిమం నాలెడ్జ్ ఉండగలగాలి. సో అతనే ఆర్ఎంపీ. సో ఎవ్రీ మంత్ నేను 6-7 అంటే నాకు ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు. అంటే నా స్పెషాలిటీ కూడా వేరే స్పెషాలిటీ డాక్టర్స్, పీజీలు చేసే వాళ్ళు కూడా చాలా మంది నాకు కాల్ చేస్తారు. వాళ్ళకు ఇలాంటి హెల్ప్ చేస్తున్నారు. టీచర్స్, ఎక్కువ టీచర్స్, తర్వాత లాయర్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను మాట్లాడినప్పుడు నేనేదో మోరల్ సపోర్ట్ ఇవ్వగలను, కానీ ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో ఖచ్చితంగా మిడిల్ మ్యాన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అది ఇప్పటికి కూడా నేను ఆధారపడుతూనే ఉన్నాను. సో ఎలా తప్పుపడతాను? నా దృష్టిలో నేను తప్పుపట్టలేను. సరే అది పక్కన పెట్టేద్దాం. సో అది లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్లో ఉండే వాళ్ళ పరిస్థితి, మిగతా వాళ్ళు ఉండే పరిస్థితి ఎంత టెన్షన్ పడతారు. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా, అంటే కేసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకుపోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీదనే, అంటే ఇంటికే వైద్యము, తక్కువ ఖర్చుతో వైద్యము, ఒక్కొక్కసారి వైద్యం చేసినప్పటికీ కూడా నాకు ఈరోజు డబ్బులు లేవు నాన్న రేపిస్తానంటే అట్లా తర్వాత ఇదిలో ఏం కాదు కానీ అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే వైద్య ఖర్చు తక్కువగా ఉంటుంది, అప్పుగా వైద్యం వస్తుంది, మోరల్ సపోర్ట్ ఉంటుంది, ఆత్మీయంగా పలకరిస్తారు, ఫ్యామిలీలో మమేకమైపోతారు. వాళ్ళే ఆర్ఎంపీలు. మనం పోతామా? మనం వైద్యం చేయలేము. పల్లెటూరులో పోయి క్వాలిఫైడ్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడా? ఇవ్వలేడు. పిహెచ్సిలోనే ఉండలేకపోతున్నాం. ఎందుకంటే నెల శాలరీ ఇస్తుంటే పిహెచ్సిలో ఉండలేకపోతున్నాము. మనం పోయి వైద్యం చేయగలమా? ఇలాంటి పరిస్థితుల్లో రైట్ టు హెల్త్ వైలేట్ అవ్వకుండా గవర్నమెంట్ ఎలా కాపాడుకుంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక వ్యవస్థ అయితే ఉండాల్సిందే. అది ఆర్ఎంపీ వ్యవస్థన, ఇంకోట కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఈ ఆర్ఎంపీలు ఇప్పుడు మొదలయ్యారా? మనం చెప్పినట్టుగా కాదు. 1947 ముందు, అంటే మనకు స్వతంత్రం రాకముందు నుండి కూడా ట్రెడిషనల్ హీలర్స్ అనే పదంతో అప్పుడు స్టార్ట్ అయ్యారు. అప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ తక్కువగా ఉన్నారు. పల్లెటూరులో వైద్యం అందక చాలా చావులు చూస్తూ ఉన్నారు, చాలా మరణాలు సంభవిస్తూ ఉంటే అప్పుడు ట్రెడిషనల్ హీలర్స్ అనే పేరుతో కొంతమంది ఉత్పన్నమయ్యారు. వీళ్ళంతా అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది అట్లాగే కంటిన్యూ అయింది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. ఎస్పెషల్లీ 1960, 1980 ఈ మధ్యకాలంలో 20 సంవత్సరాల్లో అసలు చెప్పాలంటే గోల్డెన్ పీరియడ్ ఫర్ ద ఆర్ఎంపీస్. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా గ్రామీణ వైద్య సేవల్లో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉండేది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆ టైంలో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇంకా కొంతమందికి ట్రైనింగ్, చిన్న ట్రైనింగ్లు ఇచ్చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది. సరే, ఆ సర్టిఫికెట్లు అనేది వ్యాలిడ్ కాదు, కాకపోతే మినిమం ట్రైనింగ్ ఇచ్చేసి మీరు ఈ వైద్యం మాత్రమే చేయండి, తర్వాత ఏదైనా రిఫర్ పంపించండి అని చెప్పేసి ఈ 1960-80 మధ్యలో ఇలా జరిగింది. అది అట్లాగే నడుస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ పెరిగారు అని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. కాబట్టి కంప్లీట్గా గ్రామీణ వైద్య వ్యవస్థ మొత్తం ఆర్ఎంపీల మీద ఆధారపడి ఉండేదే. అంతెందుకు, 2 బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పోలీస్ ఆఫీసర్, సిఐ క్యాడర్, నల్గొండకు 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉంటారు. అతని తమ్ముడు ఒకతను విజయవాడలో ఇది డేటా అనలైజర్ అనుకుంటా. ఇంకొక ఆవిడ కూతురు ఉంటుంది, అంటే చెల్లెలు ఉంటుంది. ఆ అమ్మాయిని ఏదో భువనగిరి డిస్టిక్ ఏదో డిస్టిక్ ఇచ్చారు. మధ్యరాత్రి ఆ పెద్ద ఆవిడ బాత్రూమ్ పోయింది, వాష్రూమ్ పోయి కూర్చొని లేస్తేనే సౌండ్ వచ్చింది, అమ్మ అని గట్టిగరిచిందంట. ఆ పెద్ద ఆయన లేచిపోయాడు. పోతే ఆమె కూర్చొని లేయలేకపోతుంది. ఏమైనా కింద పడిందంటే కింద పడలేదు. సో ఆంటీ అట్లా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ కొడుకు కాల్ చేసింది. అతను నాకు కాల్ చేశాడు, పోలీస్ ఆఫీసర్. సార్ ఇట్లా పరిస్థితి అమ్మ అంటే, నేను ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను మాట్లాడుతున్నా చెప్పాను. నేను మాట్లాడితే ఏమైనా జారిపడ్డావమ్మా అంటే పడలేదు నాయన అన్నది. సరే మరి ఎట్లా ఏమైంది అంటే, కింద కూర్చొని లేచినప్పుడు సడన్గా నడుము పట్టేసింది నాయన అంట.
సరే పడుకో మరి అయితే నడుస్తున్నావు అంటే నడుస్తున్నాను ఆయన, కాకపోతే చాలా బలంగా నడుస్తున్నాను, ఇప్పుడే బెడ్ మీద పడుకున్నాను, ఇటు దగ్గినా తుమ్మినా గట్టిగా గాలి పీల్చినా అటు ఇటు తిరిగినా నొప్పి వస్తుంది నాన్న. సో నడుము పట్టేసింది అంతే. అది పెద్ద ప్రాబ్లం ఇది కాదు, చాలా సింపుల్ ప్రాబ్లం. దానికి ఏం చేయాలి? నా దగ్గరికి తీసుకొస్తే నేను ఏదో ఇంజెక్షన్ ఇచ్చి మందులు ఇచ్చి పంపిస్తాను. సరే వాళ్ళు ఇంత దూరం రావాలంటే ఎంత కష్టం. అప్పుడు నేను ఆ కాన్ఫరెన్స్ కాల్లోనే చెప్పాను, దగ్గరలో ఎవరైనా ఆర్ఎంపీ ఉన్నాడా? నేను ఆర్ఎంపీ పేరు చెప్పట్లేదు, ఆర్ఎంపీ రాముడు అంటున్నాను. ఆ రాముడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. సరే కాన్ఫరెన్స్ కాల్ కలిపిన తర్వాత ఇది పరిస్థితి, రాముడు ఇట్లా నేను డాక్టర్ వచ్చానంటే సార్ నాకు తెలుసు సార్, మీరు చెప్పండి సార్ అన్నాడు. ఇది పరిస్థితి సార్, వాళ్ళ మదర్కి ఇట్లా జరిగిందంట, ఇంటి దగ్గర ఉందంట, పోయి కొద్దిగా చూసేసి ఎలా ఉందో చూసి నాకు చెప్తే నేను ఎవరైనా మందు చెప్తాను, ఒక ఇంజక్షన్ అయితే ఈ ఇంజక్షన్ అయితే తీసుకెళ్ళమని చెప్పేసి ఒక డెక్రాన్ తీసుకొని పోమొచ్చాను. డైక్లోఫినాక్, డెకట్రాను, హైడ్రోకార్డిజోను, తర్వాత అవెలు తీసుకెళ్ళు. ఎందుకంటే డైక్లోఫినాక్ ఒకసారి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు రియాక్షన్స్ వస్తాయి కదా. సో అంటే హైడ్రోకార్డిజోన్ నా దగ్గర లేదు సార్, డెకట్రాన్ అవెలు ఉందంటే సరే అవి రెండు తీసుకొని పో, సైడ్ పెట్టుకో, డైక్లోఫినాక్ ఇంజక్షన్ ఇద్దు. అక్కడ పోయిన తర్వాత నాకు విషయం చెప్పమంటే అక్కడ పోయిన తర్వాత నేను పోతాను అన్నాడు. పోయిన తర్వాత ఆడ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత చాలాసేపు కూర్చున్నాడు, మంచిగా అయింది. తర్వాత మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు తెలుసా? బావా ఇప్పుడు అత్తమ్మకు బాగానే ఉంది, ఏదన్నా మరీ ఇబ్బందిగా ఉంటే మార్నింగ్ సార్ దగ్గర తీసుకుపోదాం అన్నాడు. సరేనా, సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్తే వెళ్ళిపోయాడు. సో మార్నింగ్ మళ్ళీ నాకు తీసుకుని నా దగ్గర తీసుకొచ్చారు, ఒక ఎక్స్రే తీశాను, మందులు రాసి పంపించాను. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నల్గొండకు వచ్చినప్పుడు ఒకసారి కలిశాడు. కలిసిన తర్వాత సార్ మీరేమో ఆర్ఎంపీలు వద్దంటారు, సో ఫైనల్గా మా అమ్మకు ఆ ప్రాబ్లం వస్తే నేను హైదరాబాద్ నుండి రాలేను, మా తమ్ముడా విజయవాడ నుండి రాలేదు, మా చెల్ల భువనగిరి నుండి రాలేదు. సో మీరేదో దేవుళ్ళలాగా ఫోన్ ఎత్తారు కాబట్టి సరిపోయిందంటే నేను ఎత్తలేను, నేను దేవుడిని కాదు, నేను కూడా మనిషిని అని చెప్తే సరే ఏదైనా కానీ సార్ ఎత్తారు. ఎత్తిన తర్వాత మీరేమో ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలని మీ మనసులో ఉంది, కాకపోతే నేను ఇవ్వలేను, నీ దగ్గరికి తీసుకురావడానికి అక్కడ మనుషులు లేరు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్? ఫైనల్గా ఆర్ఎంపీ మీదనే ఆధారపడాలి కదా సార్ మనం అంటే. నవ్వాను, అవును అంతే కదా మరి అన్న, నేనైతే రాలేను, ఆయన మీదనే ఆధారపడ్డాను, కరెక్టే. సో నేను చెప్పాను ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అంటే, లేదు సార్ పరిస్థితి, ఎందుకంటే నా చేతులారా రీసెంట్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కేసులు పెడతా ఉంటే ఎంతమందికి నోటీసులు ఇచ్చాను, ఎంతమందికి కోర్టుకు సరెండర్ చేశాను సార్. అవన్నీ చేసేటప్పుడు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మా మదర్కి ప్రాబ్లం వస్తే మళ్ళా వాళ్ళ మీదనే ఆధారపడ్డాను. చూడండి సార్, మీరు వాళ్ళ మీద ఆధారపడ్డారు, నేను వాళ్ళ మీద ఆధారపడ్డాం. కాకపోతే ఈ వ్యవస్థను ఎలా సార్ చేంజ్ చేసిందంటే నో చేంజ్ అని చెప్పారు. చేయడానికి ఏమీ లేదండి, దీనికి ఏమీ చేంజ్ చేయడానికి లేదు, వాళ్ళది వాళ్ళకి కరెక్ట్, వీళ్ళకి కరెక్ట్. యూనివర్సల్గా గవర్నమెంట్ కూడా ఆర్ఎంపీల విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడానికి కారణము ఇదేనండి. ఎందుకంటే పిహెచ్సిలో డాక్టర్లు ఉండట్లేదు, శాలరీస్ ఇస్తున్న డాక్టర్లు ఉండట్లేదు, స్టాఫ్ నర్సులు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. అంటే ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ అందుబాటులో ఉండట్లేదు. నెక్స్ట్ ఇలాగా పల్లెటూరులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడుండే సోషల్ మీడియాకి, డిజిటల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అవి పొరపాటున ఇంకా ఇలాంటి సమస్యల్లో గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. ప్రతిరోజు ఒక న్యూస్ ఉంటుంది, అది గవర్నమెంట్కి చెడ్డ పేరు కదా. సో ఈ ఆర్ఎంపీలు ఉండటం వల్ల ఇలాంటి ఇష్యూస్ అక్కడే సబ్సైడ్ అయిపోతున్నాయి కదా, అవి పబ్లిసిటీ అవ్వట్లేదు కదా, పబ్లిక్లోకి రావట్లేదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ అంటే ఆల్మోస్ట్ 80 to 90% చిన్న చితక రోగాలన్నీ నోటిఫికేషన్లోకి లేకుండానే అక్కడక్కడే సబ్సైడ్ అయిపోతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ఆర్ఎంపీస్. ప్రతి చిన్న రోగానికి పెద్ద రోగానికి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోవాలంటే ప్రతిరోజు ఒక రచ్చ ఉంటుంది. అది గవర్నమెంట్కి నెగటివ్ ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు సపోర్ట్ లేదంటే గవర్నమెంట్కి రైట్ టు హెల్త్ని వైలేట్ చేయకూడదని రూల్ ఉంది. అదే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఏమంటున్నారు, మేము క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మేమే ట్రీట్మెంట్ చేయాలంటారు. నువ్వు క్వాలిఫైడ్ డాక్టర్ కావచ్చు, క్వాలిఫికేషన్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కాకపోతే రైట్ టు హెల్త్ అనేది ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, రైట్ టు హెల్త్ వైలేట్ అవ్వకుండా ఎవరు కాపాడాలి, అది గవర్నమెంట్ బాధ్యత. నువ్వేమన్నా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? ఈవెన్ మెడికల్ కౌన్సిల్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? మెడికల్ కౌన్సిల్ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. రైట్ టు హెల్త్కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి, ఓన్లీ మానిటరింగ్ వ్యవస్థ మాత్రమే అది. పల్లెటూరులో వైద్యం అందట్లేదు, పల్లెటూరులో వైద్యం అందట్లేదు, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏమన్నా పోయి ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా చేస్తుందా? లేదు. గవర్నమెంట్ డాక్టర్లు రిక్రూట్ చేసేసి పిహెచ్సీలకు కానీ సబ్ సెంటర్లకు కానీ ఇంకా ఏదైనా లోకల్ ఏరియాలకు పంపించినప్పుడు వాళ్ళు పనిచేయనప్పుడు స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా? రియాక్ట్ అవుతుందా? యాక్షన్ తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ దేర్ బిజినెస్.
వాళ్ళకి సంబంధం లేదు. అది క్వాలిఫైడ్ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటారే కానీ ఈ క్వాలిఫైడ్ డాక్టర్ని విలేజ్ లెవెల్లో రిక్రూట్ చేసి పంపిస్తే పక్కన టౌన్లో ఉండి సో వైద్య సేవలకు దూరంగా ఉండటం వల్ల ఈ పల్లెటూరులో జనాలు సఫర్ అవుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. మెడికల్ కౌన్సిల్ ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే. సో దీన్ని బట్టి చూస్తే రైట్ టు హెల్త్ అనేది కంప్లీట్గా వైలేట్ అవ్వకుండా నడవాలంటే ఆర్ఎంపీలు కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పటి వరకు రైట్ టు హెల్త్ వైలేట్ అవ్వకుండా అంతో ఇంతో వైద్యం అందించగలుగుతున్నామంటే ఆర్ఎంపీలు ఉండటం వల్లనే పక్కాగా. సో ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం ఆర్ఎంపీల సంఖ్య అప్రాక్సిమేట్గా 1.2 to 1.3 lakhs ఉన్నారు. సో వీళ్ళందరూ ఉండటం వల్లనే రైట్ టు హెల్త్ వైలేట్ అవ్వకుండా ఎంతో కొంత వైద్యం అయితే అందుతూ ఉంది ప్రజలకి. అది సరే, మేజర్ డిసీజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే, పెద్ద హాస్పిటల్ పోవాల్సిందే, స్పెషలిస్ట్ పోయి చూపించుకోవాల్సిందే. మరి చిన్న చిన్న రోగాలకి, దగ్గు, జలుబు, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అక్యూట్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ ఆస్తమా పేషెంట్. అంటే ఆస్తమా పేషెంట్, నాన్ ఆస్తమా పేషెంట్, ఒక ముసలిది, ఒక చిన్న పిల్ల ఉంటారు ఇంట్లో. అక్యూట్ అంటే ఆస్తమా పేషెంట్ మందులు వాడుతూనే ఉండాలి. సడన్ గా మధ్యరాత్రి ఆస్తమా ఎగ్జాగరేటెడ్ అయింది. అక్యూట్ ఎక్సాసర్బేషన్ అంటారు. అది అందరికీ తెలిసింది. సో సడన్ గా ఆస్తమా అంత సివియర్ అయినప్పుడు పిహెచ్సికి పోవాలి, పిహెచ్సి నుండి లేదంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. ఆల్మోస్ట్ 20 to 30 minutes, ఆ తర్వాత ఒక్కోసారి 1 hour. సేమ్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, తర్వాత ఎవరైనా హెల్ప్ కావాలి. ఇది ఎందుకు లోపల ఒక 1 hour అప్రాక్సిమేట్గా పడుతుందండి. టౌన్లోకి రావడానికి 1 hour పడుతుంది. ఈ 1 hour ఈ అక్యూట్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ ది ఆస్తమా ఒకవేళ సివియర్ అయితే చనిపోయే అవకాశం ఉందా? ఉంది. చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అంత బ్రాంకోస్పాజం ఉంటుంది. సో అదే పక్కన ఆర్ఎంపీ ఉన్నాడు ఒక అతను. నేను ఆయన పేరు కూడా చెప్పను. అతని పేరు రాముడు. నేను రాముడు అంటున్నాను. అతను పోయి సేమ్ నాకు కాల్ చేస్తే ఇట్లా వాళ్ళ అల్లుడు నాకు ఫోన్ చేస్తే, అయ్యో ఆస్తమా అయితే చాలా కష్టం, ఆక్సిజన్ అక్కడ దొరకదు కదా, మన నెబులేషన్ ఏమైనా పెడతానంటే నెబులేషన్ ఆర్ఎంపీ ఉన్నాడు సార్ ఏమైనా పెడతారేమో. సో ఇమ్మీడియట్గా అతనికి ఫోన్ చేసి నువ్వు నెబులేషన్ తీసుకో, వస్తారని నెబులేషన్ తీసుకుంటే నెబులేషన్ పెట్టేసి డెర్ఫిల్ డెకాటన్ ఇంజెక్షన్ ఇవ్వు అంటే సరే సార్ నేను ఇస్తానని చెప్పి పోయి ఇచ్చాడు. సో ఆ పేషెంట్ కూడా నాకు అదే అనిపిస్తుంది, ఒకవేళ అది దొరకకపోతే చనిపోతారు. సో ఇప్పుడు ఒకటని కాదండి, నా జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. అందుకొరకు ఇవన్నీ చెప్పుకుంటే కాదు, అందరికీ తెలిసినవే, అందరూ అనుభవపెట్టుంటారు, కానీ బయటికి చెప్పరు అంతే. 2008లో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 429 జీవో తెచ్చాడు. ఆ 429 జీవో అంటే ఏంటంటే పారామెడికల్ పీపుల్స్కి లేకపోతే పల్లెటూరులో ఇట్లా ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కొద్దిగా ఫైన్ ట్యూన్ చేయడం. అంటే ప్రిలిమినరీగా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు బ్లైండ్గా ఇవ్వకుండా ఒక సిస్టమేటిక్గా ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఏమేమి ఇవ్వాలి, దగ్గు వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి, ఏం ఇవ్వాలి అని చెప్పి అలా ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ 45,000 to 50,000 సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ చనిపోవడము, తర్వాత దానికి పొలిటికల్ సపోర్ట్ లేకపోవడము, లీగల్ ఇష్యూలు రావడము, కోర్టు కేసులు రావడం వల్ల అది కంప్లీట్గా మరుగున పడిపోయింది. మళ్ళీ తర్వాత 2023లో గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి బయటికి తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా సర్టిఫికెట్లు ఇవ్వాలని చూసింది. కాకపోతే దానివల్ల కూడా అదే సేమ్ లీగల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ అది ఆపేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2017లో 465 జీవో తీసుకొచ్చేసి ఆర్ఎంపీలు అసలు ప్రాక్టీస్ చేయకూడదు, క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు కాబట్టి వాళ్ళు అసలు ప్రాక్టీస్ చేయకూడదు అని చేశారు. కానీ అదేం అంత ఇంప్లిమెంటేషన్కి రాలేదు. స్టిల్ అక్కడ కూడా ఆర్ఎంపీలే గ్రామీణ వైద్యంలో ప్రైమరీ రోల్ పాటిస్తున్నారు. ఇప్పటికీ కూడా గ్రామీణ వైద్యంలో ఆర్ఎంపీలే ఫ్రంట్ లైన్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ ఈ స్టేట్లలో చాలా వరకు ఈ ఆర్ఎంపీలు గ్రామీణ వైద్యంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. సరే, ఎవరైతే ఆర్ఎంపీ వ్యవస్థను కంప్లీట్గా నిర్మూలించాలనుకుంటున్నారో వాళ్లకు 2 విషయాలు క్లియర్గా చెప్తా ఉన్నాను. ఒకటి, నిర్మూలించాలి అనుకున్నప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు పోయి పల్లెటూరులో పనిచేయాలి. కంప్లీట్గా పల్లెటూరులోనే ఉండేసి వాళ్లకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి. ఇది జరుగుతుందా? పిహెచ్సిలో పోస్టింగ్ ఇస్తారనే చేయట్లేదు. ఇంకా గ్రామాల్లో ఏం చేస్తారు? చెయ్యరు. రెండవది, ఆర్ఎంపీలకు సర్టిఫికేట్ అనే దానికన్నా కొంతవరకు చిన్న ట్రైనింగ్ ఇవ్వచ్చు. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు మినిమం
ఇంతవరకు మాత్రమే చేయాలి, ఇంతవరకు మాత్రమే చేయాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే రిఫరల్ చేయాలని. కాకపోతే ఇక్కడ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది, కాదని చెప్పట్లేదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర ఇచ్చినప్పుడు కూడా కొంతమంది అత్యుత్సాహంతో మేము కూడా మెడికల్ కాలేజీలోనే, మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైన్ అయ్యాము, మాకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు, మేము కూడా ఎంబీబీఎస్ డాక్టర్తో ఈక్వల్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో అది కూడా కొంతవరకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చిస్తే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బాబు మీ ఊర్లో ఉండే ఆర్ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, గ్రామీణ వైద్యంలో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, అంతకన్నా ఎక్కువ చేయడానికి వీలు పడదు అని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మూడవది, వీళ్ళకి కూడా గట్టిగా చెప్పాలి, మీరు ఇంతకన్నా ఎక్కువ చేయకండి, లేకపోతే మీ మీద కేసులు పెడతాము అన్నట్టుగా. ఎందుకంటే సరే ఒక్కొక్క ఆర్ఎంపీ ఒక్కో రకంగా ఉండొచ్చేమో, కానీ యూనివర్సల్గా ఈ రోగానికి ఇది, ఈ రోగానికి ఇది, ఇంత ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇస్తే ప్రజలకు అందుబాటులో ఈ వైద్యం ఉంటుంది అని అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మిస్లీడ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్, సర్టిఫికెట్లతో పాటు పబ్లిక్ అవేర్నెస్ కూడా ఇవ్వాలి, మంచిగా చేయాలి. మంచిగా చేసేసి పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు ఆర్ఎంపీలే ఓకే, అక్కడ ట్రైనింగ్ అయినప్పటికి కూడా ప్రిలిమినరీగా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకు అర్హులు అని వాళ్ళకు అర్థమైపోతుంది. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారా ఇవ్వరనేది పక్కన పెట్టేస్తే సరే, వాళ్ళ వ్యవస్థను కొంతవరకు కట్టుదించిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, కాదని అసలు చెప్పలేదు. అలాగని కంప్లీట్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఇండియన్ మెడికల్ సిస్టమ్ రన్ అవ్వదు. ఈ టాపిక్లో ఎంతమందికి ఏ రకంగా ఇరిటేషన్ కలిగిందో నాకు తెలియదు, కానీ ఫైనల్గా ఒక్క సెంటెన్స్ అయితే చెప్పగలను. ఆర్ఎంపీ వ్యవస్థను కంప్లీట్గా తీయాలని అనుకోవడం మాత్రం అది జరిగే పని కాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ జరిగే పని కాదు. రెండవది, క్వాలిఫైడ్ డాక్టర్లు పల్లెటూరు పోయి వైద్య సేవలు అందిస్తారంటే అది కూడా జరిగే పని కాదు. ఈ రెండూ కానప్పుడు రైట్ టు హెల్త్ టు పబ్లిక్ ఎలా వైలేట్ అవ్వకుండా ఉంటుంది? రైట్ టు హెల్త్ అనేది వైలేట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వైలేట్ అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో చెప్పింది, సో ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు బియాండ్ ద లిమిట్ లేకుండా, ఎస్పెషల్లీ యాక్సిడెంట్ కేసు, సమ్ కేసెస్ సర్మాంటో ఏదో సంథింగ్ కేసు ఉండేది, ఆ కేసు ద్వారా చెప్పింది, చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా లైఫ్ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి యాక్సిడెంట్ కేసెస్ని ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించండి. క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, మీ మీద కేసులు ఉండవు, మీ మీద అలిగేషన్స్ ఉండవు అని సుప్రీంకోర్టే ఒక మేజర్ కేసు, ఆ కేసు నెంబర్ కూడా నేను చెప్తాను. నేను చెప్పిన ఈ టాపిక్లో నాకు తెలిసి 90% నిజాలు ఉన్నాయి. ఎందుకు అంటే పిహెచ్సిలో అందరూ పని చేయట్లేదని కూడా నేను చెప్పాను, కొంతమంది పని చేస్తుండొచ్చు, ఆ 10% అక్కడ వెళ్ళిపోతుంది. నేను అనేది చాలా వరకు పిహెచ్సిలో డాక్టర్స్ అవైలబుల్ లేదు అని చెప్తున్నాను. అలాగని 100% డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టౌన్లోకి వచ్చేస్తున్నారు, అవైలబుల్ లేరని కూడా నేను చెప్పట్లేదు. ఈ టాపిక్లో ఎవరిని నిందించడానికి కానీ, ఇటు క్వాలిఫైడ్ డాక్టర్లు నిందించడానికి కానీ, ఆర్ఎంపీలను భుజానెత్తుకోవడం కానీ కాదు. కాకపోతే రియాలిటీ ఏంటి, రియాలిటీ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ ఏంటి, దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, గవర్నమెంట్ ఏ ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు పోవట్లేదు అనేది చెప్పడం జరిగింది. అంతకన్నా ఏమి. ఈ టాపిక్ వల్ల చాలామంది కోపం రావచ్చు, చాలామంది ఇబ్బంది పడవచ్చు, కాకపోతే ఇది రియాలిటీ, జరుగుతున్న రియాలిటీ. ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఎప్పుడు కూడా గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ వైద్య వ్యవస్థ ఆర్ఎంపీల మీద ఆధారపడాల్సిందే, ఖచ్చితంగా ఆధారపడాల్సిందే. నమస్కారం.